మహాగణుడా, మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, మీ పిల్లలందరినీ ఇక్కడ సమకూర్చి రాజమండ్రి పట్టణంలో చక్కగా ఆత్మతో, సత్యముతో, సత్యవాక్యముతో ధ్యానించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకు ఇచ్చినటువంటి గొప్పదైన ఘనమైన అవకాశాన్ని బట్టి ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం తండ్రి. ప్రభా, పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. మహోన్నతమైన మీ యొక్క ఆలోచనలతో మీ పిల్లలను నింపండి, నడిపించండి. తొట్టిల్లిపోని ఆత్మీయ జీవితాలు ప్రసాదించండి. కట్టండి, నిలబెట్టండి. ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి. మీ సత్యవాక్యము చేత బలపరచండి. ప్రభా, వారి హృదయాలలో ఎలాంటి గాయాలు ఉన్నాయో ఆ గాయాలు కట్టండి. వారి కుటుంబాలలో ఎలాంటి శోధన ఉందో తండ్రి, ఆ శోధన నుండి ప్రతి బిడ్డను విడిపించండి. ప్రభువా, వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చి విలువైన మీ జ్ఞాన సంపద మీ బిడ్డల హృదయాలలో ఉంచి వారిని మరింత ఆశీర్వదించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ మీ దీనదాసునిగా మీ ఆత్మ సహాయమును, శక్తిని అర్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టనామంలో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దైవజనాంగమా, మనం చాలామంది నోటి వెంట ఒక మాట వింటూ ఉంటాం. అదేంటంటే, లోకం మనల్ని ద్వేషిస్తుంది. యేసుక్రీస్తును ద్వేషించింది కనుక ఆ లోకం మనల్ని ఏం చేస్తుంది? ద్వేషిస్తుంది. యాక్చువల్లీ ఈ రెఫరెన్స్ అన్యజనులను క్రైస్తవుల మీదకి రెచ్చగొట్టడానికి, వాడటానికి కూడా కొంతమంది ఉపయోగిస్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఉన్నాను, బయటికి వెళ్ళి ఎవరో ఒకరితో నిర్నిమిత్తంగా గొడవ పెట్టేసుకుని, నిర్నిమిత్తంగా వారి యొక్క విశ్వాసాలను దూషించి, నిర్నిమిత్తంగా, పదాన్ని అండర్లైన్ చేసుకోండి, నిర్నిమిత్తంగా నేను వారిని దూషించి, నిర్నిమిత్తంగా వారి విశ్వాసాలను కించపరిచి, నిర్నిమిత్తంగా వారి యొక్క విశ్వాసాన్ని గురించి బహిర్గతం చేసి చెడ్డగా మాట్లాడి వారు నా మీద దాడి చేసినప్పుడు నేను ఇప్పుడు ఆ వచనాన్ని వాడుకొని, యోహాను సువార్తలో యేసుప్రభు చెప్పారు కదా, ఏం చెప్పారు యేసుప్రభు? నా నిమిత్తం మీరు సకల జనముల చేత ద్వేషింపబడతారన్నారు. లోకం నన్ను ద్వేషించింది కాబట్టి మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది అన్నారు. అసలు మిమ్మల్ని లోకం ద్వేషిస్తుందంటే పెద్దగా ఆశ్చర్యపోకుండా ముందు ఆ లోకం నన్ను ద్వేషించింది అన్నారు. ఆ రెఫరెన్స్ వాడుకొని నేను కవర్ చేసేసుకుంటా, దుప్పటి కప్పేసుకున్నాను. ఇప్పుడు నేను కప్పుకున్న దుప్పటి కరెక్ట్గా కప్పుకున్నానా, దొంగ దుప్పటి కప్పానా అన్నది ఎవరు గ్రహించాలి? చెప్పండి, ఎవరు గ్రహించాలి? మీరు గ్రహించాలి కదా. ఇప్పుడు నేను వాడుకునే వచ్చిన చేయాల్సిన తప్పులన్నీ చేసేసి, పెట్టాల్సిన మంటంతా పెట్టేసి, నేను ఏ వచ్చిన వాడుకుంటాను? యోహాను సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. లోకము మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. రైటే, వర్డ్ రైటే. కానీ ఏ సందర్భంలో ఇది అప్లై అవుతుంది? నువ్వు ప్రేమగా సువార్త చెబుతున్నప్పుడు ఎవరైనా వచ్చి నిన్ను దూషిస్తే, ద్వేషిస్తే, ఆ టైంలో ఈ రెఫరెన్స్ ఏమవుతుంది? అప్లై అవుతుంది. బాగా అర్థం చేసుకోండి. నువ్వు ప్రేమగా సత్యం చెబుతున్నప్పుడు, సత్యమే చెబుతున్నప్పుడు, అది ప్రేమగా చెబుతున్నప్పుడు, నువ్వు సత్య సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఎవరైనా వచ్చి నీ మీద తిరగబడితే, నిన్ను దూషిస్తే, నిన్ను హింసిస్తే, నిన్ను ఇబ్బంది పెడితే, అప్పుడు ఈ రెఫరెన్స్ అప్లికబుల్. ఐఎమ్ అగ్రీ విత్ యూ. రైట్. కానీ అలా కాకుండా రివర్స్లో వెళ్తే, రివర్స్లో వెళ్ళి గొడవలంతా చేసేసి, పెంటంతా చేసేసి, నువ్వే కొట్టేసి, నువ్వే తిట్టేసి, నువ్వే నాశనం చేసేసి ఈ రెఫరెన్స్ వాడుకుంటానంటే ఎలా కుదురుతుంది? కుదురుతుందా? కుదరదు. మంట పెట్టింది నువ్వే, గొడవ పెట్టింది నువ్వే, రెచ్చగొట్టింది నువ్వే అయినప్పుడు ఈ రెఫరెన్స్ నీకు అప్లై కాదు. ఇప్పుడు ఉదాహరణకి పేతురు గారు మల్కు చెవి నరికేశాడు. పేతురు గారు ఏం చేశాడట? మల్క్ అనే ఒక సైనికుడి చెవిని నరికేశాడట. నరికేసి లోకం మిమ్మల్ని ద్వేషించని ప్రభు నువ్వు అన్నావు కదా ప్రభు, అదిగో ప్రభు ద్వేషిస్తున్నాడు. ద్వేషించడానికి వచ్చాడు కాబట్టి నేనేం చేశాను ప్రభు? చెవి నరికేశాను ప్రభు అని అంటే, ఇప్పుడు ప్రభు సూపర్ మై డియర్ పీటర్ అంటారా? మరేమంటారు? ఆ చెవి తీసి అతనికి అతికించి నీ కత్తి నీ వరలో పెట్టు. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నశించిపోతాడు. నేను చెప్పానా నరకమని? నేను చెప్పానా చెవి నరికేమని? నేను ఇలాంటి హింసాత్మక బోధనా విధానం ఎప్పుడైనా అవలంబించానా? హింసను ప్రేరేపించానా? హింస నేర్పించానా? కొట్టమన్నానా? తిట్టమన్నానా? చంపమన్నానా? నరకమన్నానా? నో, దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. అది నా బోధ కాదు, అది నా ఆలోచన కాదు. అహింసావాదానికి విత్తనాలు వేసిందే ఎవరో ఈ ప్రపంచంలో? సాక్షాత్తు రక్షకుడైన క్రీస్తు. ఆయన ఎందుకు అలా చెప్తారు? ఆయన ఎందుకు అలా చేయమంటారు? నో, ఆయన చెప్పరు.
సో కాబట్టి ఇప్పుడు పేతురు చెవి నరికేసి ఈ రెఫరెన్స్ వాడుకోవచ్చా మీరు చెప్పండి? పేతురు చెవి నరికేసి ఈ రెఫరెన్స్ వాడుకోవచ్చా? వాడుకోకూడదు. నువ్వు మంచిగా వెళ్ళు. మేలైనది చేస్తున్నప్పుడు నువ్వు హింసింపబడితే అది నీకు హితము. సన్మార్గంలో నువ్వు వెళుతున్నప్పుడు నువ్వు హింసింపబడితే నేను శోధిస్తే అది నీకు హితము. ఇప్పుడు చదవండి ఏమంటున్నాడు అక్కడ. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడలా మీకంటే ముందుగా నన్ను ద్వేషించానని ఎరుగుదురు. మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడలా లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు. నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషిస్తుంది అని చెప్పారు. ఈ సందర్భాన్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మాట్లాడుతున్నది ఎవరితో? అపోస్తలులతో. లోకము అనగా ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఆయన? ఎవరైతే ఇంకా ఆయనను అంగీకరించలేదో, ఇంకా ఎవరైతే అపరాధాల చేత పాపాల చేత చచ్చిపోయి ఉన్నారో, ఇంకెవరైతే నీతి మార్గంలోనికి అడుగు పెట్టలేదో వాళ్ళందరినీ ఆ కాలానికి బ్రతికున్న వాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను ఒక పాయింట్ అడుగుతాను మిమ్మల్ని. అపోస్తలులు సువార్త పని మొదలుపెట్టాక రక్షణలోకి వచ్చిన వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు చెప్పాలి మీరు? ఆ లోకంలో నుంచే వచ్చారు. నా పాయింట్ అర్థమైందా మీకు? అర్థం అవ్వలేదా? అర్థమైంది. ఇప్పుడు లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందంటే కంప్లీట్ 100% అందరూ ద్వేషిస్తున్నారనా? మరెవరు? కొందరు. అందులో కొందరు, మెజారిటీ ఆఫ్ పీపుల్ అనుకోవచ్చు. కానీ రక్షింపబడే వాళ్ళు కూడా మళ్ళీ ఎక్కడి నుంచి వస్తున్నారు? మళ్ళీ అందులోంచి వస్తున్నారు. ఇది మీరు మర్చిపోకూడదు. ఇప్పుడు కూడా లోకం మిమ్మల్ని ద్వేషిస్తుందనే రెఫరెన్స్ తీసుకుని లోకం అంతా మాకు వ్యతిరేకం, మా సంఘం ఒక్కటే మాది అనుకుంటే, ఇప్పుడు రేపు మీరు బయటికి వెళ్ళి సువార్త ప్రకటించేది ఎవరికి? అదే లోకానికి. అవునా? ఇప్పుడు ఆ లోకములోని వారే రక్షణ పొంది మరలా ఎక్కడికి రావాలి? సంఘములోనికి రావాలి. అవునా? ఆ లోకంలోని వారే రక్షణ పొంది ఎక్కడికి వస్తారు? సంఘములోనికి వస్తారు. వారికి మనం సత్యాన్ని ప్రకటిస్తున్నాం, వారికి మనం దేవుని ప్రేమను ప్రకటిస్తున్నాం, వారికి మనం క్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాం. వారు ఆ సువార్తను విని ఆ దేవుని వాక్యాన్ని విని పట్టబడి రక్షణ. ఇప్పుడు మనందరం అలా వచ్చిన వాళ్ళమేగా. వస్తున్నామా లేదా? వచ్చాం. ఒకప్పుడు నేను కూడా నా విశ్వాసం వేరు, నా ఆలోచన విధానం వేరు, నేను వెళ్ళిన మార్గం వేరు. కానీ నేను క్రీస్తు ప్రేమకు పట్టబడిన వాడని, క్రీస్తు వాక్యానికి పట్టబడిన వాడని క్రీస్తు మార్గంలోకి వచ్చాను. రావడం మాత్రమే కాదు, ఈరోజు ఒక బోధకుడిగా మీ కళ్ళ ముందు నిలబడ్డాను. అనేక మందిని సత్య మార్గంలో నడిపించడానికి నా వంతు ప్రయాసపడుతున్నాను, కృషి చేస్తున్నాను. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ప్రియమైన దేవుని సంఘమా. లోకం అంతటినీ మనం ద్వేషించకూడదు, అలాగే లోకం అంతా మనల్ని ద్వేషించదు. ఆ లోకంలో నుండే రక్షణలోకి వచ్చేవారు వస్తూ ఉంటారు. ఇంకో 10 ఏళ్ల తర్వాత, ఇంకొక 20 ఏళ్ల తర్వాత ప్రభురాక ఆలస్యం అయితే, ఇంకొక 50 ఏళ్ల తర్వాత క్రిస్టియానిటీ ఇంకా నిలబడి ఉంది అంటే ఎవరు వస్తుంటారు? కొత్తగా ఆత్మలు రక్షింపబడుతున్నాయంటే ఎక్కడి నుంచి వస్తారు చెప్పండి? ఎక్కడి నుంచి వస్తారు? లోకంలో నుంచే వస్తారు. అందుకే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము. మనం అదే చీకట్లో నుంచి వచ్చాం. ఇప్పుడు రాబోయేవారు కూడా అదే చీకట్లో నుంచి వస్తారు. ప్రపంచం అంతా ఎప్పుడు మిమ్మల్ని ద్వేషించదు. ప్రపంచం అంతా ఏకతాటిగా మిమ్మల్ని హింసించదు. ప్రపంచం అంతా ఎప్పుడు మీకు వ్యతిరేకంగా నిలబడదు. నోట్ దిస్ పాయింట్, నిలబడదు. అందులో నుండే రక్షణ పొందేవారు పొందుతూ ఉంటారు. ప్రభు ఎవరి హృదయాన్ని తెరుస్తారో వారు తమ హృదయంలో ప్రభువును విశ్వసించిన వారే సత్యంలోనికి వస్తారు. అందుకే నువ్వు ఎవరికి చెప్పినా, సత్యం ఎవరికి చెప్పినా ఎలా చెప్పాలి? ప్రేమతో సత్యం చెప్పాలి. అందులో ప్రేమ రంగరించి ఆ సత్యవాక్యం వారికి చెప్పాలి. అయితే మీకు ఒక పాయింట్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ప్రపంచం ఎప్పుడు కూడా సత్యాన్ని ఎక్కువ వినదు, ఎక్కువ మంది సత్యాన్ని వెంబడించరు. ఆ రోజుల్లో అయినా ఈ రోజుల్లో అయినా యేసుప్రభు ఒకటే చెప్పారు. ఏం చెప్పారంటే, ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప జూతురు గాని వారి వల్ల కాదు. అంటే ఎక్కువ మంది విశాలమైన మార్గం గుండా వెళ్ళిపోతారట, ఎక్కువ మంది అసత్య మార్గాల్లో వెళ్ళిపోతారట, ఎక్కువ మంది అసత్యానికే ఓటేస్తారు, సత్యానికి ఓటేయరట. ఈ రోజుల్లో కూడా మీరు చూడండి, సత్యం కొరకు నిలబడి వాక్యం కొరకు వెతుకులాడే సంఘాలు తక్కువ ఉంటాయి, విశ్వాసులు కూడా తక్కువ ఉంటారు. వాక్యం కొరకు వెతుకులాట, నాకు సత్యం ఎక్కడ దొరుకుతుంది, నాకు సత్యవాక్యం ఎక్కడ దొరుకుతుంది, బైబిల్లో ఉన్నట్టుగా ఉపదేశించే బోధకుడు ఎక్కడ దొరుకుతాడు, అలాంటి సంఘం ఎక్కడ దొరుకుతుంది, అది ఎంత దూరమైనా పర్లేదు నేను అక్కడికే పోతాను అని వెతుకులాడే వాళ్ళ సంఖ్య తక్కువ ఉందట. మరి దేనికోసం ప్రయాసపడే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది? ప్రాస్పెరిటీ గాస్పెల్.
ప్రాస్పెరిటీ అంటే ఏంటంటే అర్థం భౌతికమైనవి, భూలోక సంబంధమైనవి, ఇహలోక సంబంధమైన వాటి కోసం వెదికే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. అర్థమైందా? అంటే నేను దేవుని సన్నిధికి వస్తానండి, నాకు ఏం జరుగుద్దో మేలు చెప్పండి. విశ్వాసులే అడిగేస్తున్నారు ముందే. ఏమడుగుతున్నారు? నేను దేవుని సన్నిధికి వస్తానండి, మాకు ఏం మేలు జరుగుద్దో చెప్పండి, వస్తానండి. ఇప్పుడు నేను అంటాను, ఏ మేలు జరగకపోతే నీకు దేవుడు వద్దా? నా పాయింట్ మీకు అర్థమైందా? ఏ మేలు జరగలేదండి, కష్టాలు ఎక్కువ ఉన్నాయి, కొంచెం కన్నీళ్ళు కూడా ఎక్కువ ఉన్నాయి, శోధనలు కూడా చుట్టుముడుతున్నాయి, దేవుడు వద్దా? కావాలా వద్దా? గట్టి చెప్పండి, వద్దని చెప్పండి, గట్టిగా వద్దని చెప్పండి, గట్టి చెప్పండి. వద్దు, మేలు చేస్తేనే కావాలి. ఏదైనా ఇబ్బంది అయితే నువ్వు నాకు వద్దు అని చెప్పగలరా? వద్దని చెప్పగలరా? చెప్పలేమండి. మరి అలాంటప్పుడు మేలు చేస్తేనే వస్తానంటున్నావంటే యోబు గారికి వ్యతిరేకంగా వెళ్తున్నావు నువ్వు. యోబు ఏమన్నాడు తెలుసా? యెహోవా వలన మనము మేలు మాత్రమే అనుభవించుదుమా, కీడు అనుభవింపతా కదా అన్నాడు. అంత గొప్ప భక్తుడిని మాదిరిగా పెట్టుకొని, అంత గొప్ప భక్తుడి చరిత్ర చదువుతూ మనం అయ్యా నీ దగ్గరకు వస్తాను, ఏ మేలైనా చేస్తావా అని అడుగుతున్నావంటే అది విశ్వాసి లక్షణం కాదు. నేను చాలాసార్లు చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తాను. అమ్మా నాన్న నన్ను కన్నారు కనుక మీరంటే నాకు చాలా ఇష్టం. నాకు ఒక 10 ఎకరాల పొలం రాస్తే మీరు వృద్ధులు అయ్యాక మీకు అన్నం పెట్టి నాతో ఉంచుకుంటాను. ఈ ఎకరం తక్కువైనా సరే మిమ్మల్ని గాలికి వదిలేస్తాను అనే బిడ్డలుంటే ఎంతమంది కడుపున అలాంటి బిడ్డలు పుట్టాలని కోరుకుంటారు? చేయి చూపించండి. నా కడుపున అలాంటి బిడ్డే పుట్టాలండి, నా భార్య తొందరగా నెల తప్పాలి, అలాంటి దరిద్రుడిని కనాలి అంటారు ఎవరైనా? చెప్పండి, అంటారు ఎవరైనా? పిల్లలు లేకపోయినా పర్లేదు కానీ అలాంటి పిల్లలు మాత్రం వద్దు బాబోయ్ అంటారు కదా. అందుకే దేవుడు కూడా అన్నాడు, ఇశ్రాయేలుని ఉద్దేశించి మాట్లాడుతూ, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతమని దొడ్డి తెలుసుకును, నా జనులకు బుర్రలేదు, వివేకం లేదు, వివేచింపరు వాళ్ళు, పాపిష్టి జనమా, దుష్ట సంతానమా, దోషభరితమైన ప్రజలరా, మీకు పంచేదా తలకాయ అని ఆయన ఎంత బాధపడ్డారో. ఒక తల్లిగా తండ్రిగా ఈ భూమి మీద బిడ్డలు స్వార్థపరులైతే నీకు ఎంత బాధ కలుగుతుందో, మరి పరలోకపు తండ్రి విషయంలో కూడా నువ్వు నేను ఎలా ఉండకూడదు? స్వార్థపరులుగా ఉండకూడదు. జెన్యూనిటీ ఉండాలి. నీకు ఆశీర్వాదం కావాలా? జెన్యూన్గా ఉండు, యోబులాగా ఉండు, రెట్టింపు దీవెనిస్తాడు. కష్టం వచ్చినప్పుడు దూషించేసి లాభం కలిగినప్పుడు పొగిడేసే పిల్లలు ఆయనకొద్దు. కష్టం వచ్చినా అదే స్టెబిలిటీ ఉండాలి, సుఖమైనా అదే స్టెబిలిటీ ఉండాలి, దుఃఖమైనా అదే స్టెబిలిటీ ఉండాలి, స్టేబుల్గా ఉండాలి విశ్వాసంలో. నువ్వెంత స్థిరంగా ఉంటే అంత దీవెన, నువ్వెంత స్థిరంగా ఉంటే దేవుడు నిన్ను అంత ఆశీర్వదిస్తాడు. ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. అది గుర్తుపెట్టుకో బాగా. అది నువ్వు సత్యంలో ఉంటే ఎక్కువ ఆశీర్వదిస్తాడు. అసత్యంలో ఉన్న వారికి ఆశీర్వాదాలు రావు, వాళ్ళు అనుకుంటారు వస్తాయని రావు. అసత్యంలో ఉన్న వాళ్ళకి ఏ ఆశీర్వాదం రాదు, ఇక్కడ రాదు, అక్కడ రాదు, ఎక్కడా రాదు. నువ్వు సత్యంలో ఉంటే దేవుడిని నువ్వు ఇహ పరములలో తప్పక దీవిస్తాడు, తప్పక ఆశీర్వదిస్తాడు. సత్యానుకున్న శక్తి అలాంటిది. కానీ నేటి ప్రపంచం అనేకులు సత్యమును అనుసరించక దుర్నీతి యందు అభిలాష గలవారై వారు ఎటో వెళ్ళిపోతున్నారు, ఎటో వెళ్ళిపోతారు అని ప్రభు చెబుతున్నారు. ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి మీరు బాగా ఆలోచన చేయండి. మనం ప్రేమ అనే పునాది మీద కట్టబడ్డాం, ప్రేమ అనేది పునాది వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ప్రేమతో సత్యం చెబుతూ ఆత్మలను రక్షిస్తాం. ఇప్పుడు ఈ ఆత్మలను రక్షించే క్రమంలో సత్యానికి అసత్యానికి మధ్య ఇప్పుడు పోరాటం జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి యేసు ప్రభు ఎన్ని నిందలు ఎదుర్కొన్నారంటే, గత వారం అనుకుంటాను ఒక నేరారోపణ చెప్పాను. ఏంటది? దేవాలయమును పడగొట్టండి, 3 దినాల్లో తిరిగి దీన్ని లేపుతానన్నాడు, కడతానన్నాడు అనే నేరారోపణ యేసు ప్రభు మీద చేశారు. మరో నేరారోపణ చేశారు. ఒకసారి చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. లూకాసు వార్త అందరు తీయండి 23వ అధ్యాయము 4వ వచనం. తీసారమ్మా? అందరూ తీసారా? అక్క చెల్లెమ్మలందరూ తీసారా? చదవండి. పిలాతు ప్రధాన యాజకులతోనూ జన సమూహాలతోనూ అన్నాడట, ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరం కనబడలేదు అన్నాడట. చూడండి జాగ్రత్తగా, ఈ మనుష్యుల్లో నాకు ఏ నేరం కనబడలేదు. మీరు నేరాలు మోపుతున్నారు, నిలబెట్టేశారు, తీసుకొచ్చి ఆయన్ని. యేసుప్రభు దోషిగా నిలబడ్డాడండి. ఈ లోక న్యాయస్థానం ముందు, ఈ లోక న్యాయస్థానం, ఈ లోక న్యాయం, ఈ లోకంలో కోర్టు అది. ఆ దినాల్లో అది కోర్టు అది. ఆ కోర్టు ముందు యేసుప్రభు ఎలా నిలబడ్డాడు?
నేరస్తుడిగా నిలబడ్డాడు, నేరస్తుడి స్థానంలో నిలబడ్డాడు. ఆయన మీద ఇప్పుడు నేరం మోపాలి. ఏ నేరం మోపుతున్నారట? పిలాతు ప్రధాన యాజకులతో జనసమూహాలతో ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరం కనబడలేదంటే, అయితే వారు అన్నారట, ఇతడు గలిలయ దేశం మొదలుకొని ఇక్కడి వరకు, అంటే ఇంతవరకు యోదయ ప్రదేశం అంతటా ఉపదేశిస్తూ ప్రజలను రేపుచున్నాడని మరింత పట్టుదలగా చెప్పిరి. ఏంటట? నేరం ఏంటట? ఉపదేశించడమే నేరమట. ఉపదేశించడమే నేరమట. ఏం ఉపదేశం చేశాడు? యేసు ప్రభువు వారి ఉపదేశాలలో సమాజాన్ని చైతన్యపరిచే ఉపదేశాలు ఉన్నాయా? సమాజాన్ని పాడు చేసే ఉపదేశాలు ఉన్నాయా? ఎక్కడ కూడా సమాజాన్ని పాడు చేసే ఉపదేశాలు లేవు. సమాజాన్ని ఈయన పాడు చేస్తున్నాడు అనే ఉపదేశాలు యేసు ప్రభువు వారు ఎప్పుడు చేయలేదు, చేయరు కూడా. ఆయన ఉపదేశం వల్ల సమాజం బాగుపడుతుంది. ఆయన ఉపదేశం వల్ల సమాజం గొప్ప స్థితిలోకి పెడుతుంది. ఆయన ఉపదేశం వల్ల సమాజం చైతన్యపరచబడుతుంది తప్ప సమాజాన్ని పాడు చేసే మాట యేసు ప్రభువు వారి నోటి వెంట రాదుగాక రాదు. ఆయన ఎప్పుడూ సమాజాన్ని ఉద్ధరించే మాటలే చెప్తారు. ఆయన ఎప్పుడు సమాజాన్ని బలపరిచే మాటలే చెప్తారు. ఆయన ఎప్పుడు సమాజాన్ని ఒక మెట్టెక్కించే మాటలే చెప్తారు తప్ప ఒక మెట్టు దించేసే మాటలు యేసు ప్రభువు వారు ఎప్పుడు కూడా చెప్పరు. కానీ ఏమన్నా నేరం మోపారు? ఈయన ఉపదేశాలు చేస్తూ ఏం చేస్తున్నాడు? ప్రజల్ని రేపేస్తున్నాడు. ఎప్పుడు ఉన్నారు చూసారు అలాంటి వాళ్ళు? ఇప్పుడు ఉంటారు అక్కడ. అందరూ ఉండరు. మళ్ళీ అందరికీ ఒక ట్యాగ్ వేసేయకండి. అందరికీ ట్యాగ్ వేసేయకండి. అన్యులందరూ చెడ్డవాళ్ళు కాదు, అన్యులందరూ మతోన్మాదులు కాదు, క్రీస్తును నమ్మని వాళ్ళందరూ దుర్మార్గులు కాదు. వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో మనకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళలో మన పక్షంగా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అలా ఉండరు. ఎందులోనూ కూడా సంపూర్ణంగా మంచిని వెతకలేం, సంపూర్ణంగా చెడును వెతకలేం. అన్ని చోట్ల మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. కానీ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. ఆ అభిప్రాయాలు మన మనసులో నాటుకుపోయి చెడ్డ అనుకుంటాం. ఉదాహరణకి పాకిస్తాన్లో మంచోళ్ళు ఉంటారా ఉండరా? నా క్వశ్చన్ మీకు అర్థమైందా? పాకిస్తాన్లో మంచోళ్ళు ఉంటారా ఉండరా అని అడిగారు మిమ్మల్ని. చెప్పండి, ఏమంటారు? ఉంటారా? నిజమంటారా? చాలామందికి పాకిస్తాన్ అనగానే ఎలా కనబడుద్ది? అందరు చెడ్డోళ్ళే అన్నట్టు. ఏంటట? అందరు చెడ్డోళ్ళే ఉంటారు అక్కడ. ఇప్పుడు ఇదే ప్రశ్న ఇలా అక్కడ అడిగాం అనుకోండి, భారత్లో ఎవరు ఉంటారంటే ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం చెప్పాలి? ఇప్పుడు ఒకవేళ అందరు చెడ్డోళ్ళే ఉంటారని వాళ్ళు అన్నారు అనుకుందాం, కాసేపు అనుకుందాం. మీరు ఒప్పుకుంటామా? మనం ఒప్పుకుంటామా? ఇప్పుడు ఒక చిన్న బిడ్డ పాకిస్తాన్ నుంచి తప్పించుకుని ఇక్కడికి వచ్చింది అనుకోండి. చిన్న బిడ్డ, చిన్న పాప. ఆకలి అంటే ఎంతమంది అన్నం పెడతారు చెప్పండి? ఒక 7 ఏళ్ల పాప అండి, 7 ఏళ్ల వయసున్న పాప ఆకలేస్తుందండి, పాకిస్తాన్ నుంచి వచ్చానండి, ఆకలేస్తుందంటే ఎంతమంది అన్నం పెడతారని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. చేయి చూపించండి, ఎంతమంది పెడతారు? అందరూ పెడతామండి. మంచోళ్ళం అండి మనం. ముఖ్యంగా మనందరం ఎవరు? మంచోళ్ళం. ఎందుకంటే మనం ఏం దుర్మార్గులం కాదు. అలాగే మనలాంటి మంచోళ్ళు అక్కడ కూడా ఉంటారు. ముద్రేసేయకండి. పాకిస్తాన్లో కూడా అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. క్రిస్టియన్స్ కూడా ఉన్నారు అక్కడక్కడ. కొన్ని చోట్ల హిందువులు ఉన్నారు అక్కడ. ఎక్కువ శాతం మంది ఇస్లాం వారు ఉంటారు. కొన్ని చోట్ల బహిర్గతం అవుతారు, కొంతమంది రహస్యంగా ఉంటారు, బహిర్గతంగా. అంత మాత్రాన ప్రతి దేశంలో చెడ్డవాళ్లే ఉంటారు అనుకుంటే అది చాలా పొరపాటు. ముందు మన ఆలోచన విధానం మారాలి. ఒక ఊర్లో అందరూ చెడ్డవాళ్ళే ఉంటారు, స్టూవర్టపురం అనగానే అందరూ దొంగలే అంటే కుదురుతుంది? ఆల్రెడీ మారిపోయారట అక్కడ ఉన్న వాళ్ళందరూ. ఇప్పుడు సువార్తపురం అయిపోయిందని విన్నాను. మరి ఎంతమంది సత్యానికి నిలబడ్డారో నాకు తెలియదు, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు అక్కడికి. కానీ అందరూ దొంగలేం కాదు, మంచోళ్ళు కూడా ఉన్నారు. ఏమన్నా దొంగల కోసం వెతుక్కోవాలంటే స్టూవర్టపురం వెళ్ళాలా? దొంగ అనేవాడిని పట్టుకోవాలంటే స్టూవర్టపురం వెళ్ళాలా? రాజమండ్రిలో లేరు? చెప్పండి, రాజమండ్రిలో ఉన్నారు లేదా? అయ్యో, ఏందండి మీరు ఇంత అమాయకులు. ఎందెందు వెతికినా మనకి అందందు దొంగలు వెళ్ళరు. ప్రతి చోట ఉంటారు. గట్టిగా మాడితే ఏమో ఇక్కడ ఏమన్నా దొంగడు ఉన్నాడేమో, ఎవడో తెలుసండి. ఒకరోజు చర్చిలో ఒక ఆయన, ఏమన్నా బాబోయ్ నాకు కొత్త చెప్పులు కనబడట్లేదండి. ఏం కనబడట్లేదట? కొత్త చెప్పులు. ఎక్కడ పోనీయట? దేవుని సన్నిధిలో. ఎక్కడ పోయింది కొత్త చెప్పులు? దేవుని సన్నిధిలో. ఇప్పుడు ఎవరు కొనివ్వాలి నీకు? ఇంకా నేను పాస్టర్ గారిని అడిగారు, దేవుణ్ణి అడగాల. సో మన పర్సెప్షన్ మారాలి. మన ఆలోచన విధానం మారాలి. ఒక ప్లేస్ కానీ, లేదా ఒక మాట కానీ, లేదా ఒక వర్గం కానీ ఇంకా అందరూ దొంగలేనండి. మళ్ళీ ఇంకొంతమంది అంటుంటారు, ఏమండి పలానా కులపోళ్ళు అసలు మంచోళ్ళు కాదండి అంటారు. ఏడట పలానా కులపోళ్ళు ఏం కాదట, మంచోళ్ళు కదా. నువ్వు చూసావా?
నీ కులపోళ్ళందరూ మంచివాళ్ళని రాసి ఇవ్వగలవా? నేను ఇదివరకు కూడా అడిగాను. సాధారణంగా పెళ్ళిళ్ళ దగ్గర మన వాళ్ళు ఏ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు మీ పర్సెప్షన్ ఒకవేళ 100కు 100% రైట్ అయితే మీ కులపోళ్ళని పెళ్లి చేసుకుంటున్నారు కాబట్టి, మీ కులంలో నుంచే అమ్మాయిని అబ్బాయిని తెచ్చుకున్నారు కాబట్టి విడాకులు ఉండొచ్చా? ఉండకూడదు కదా. మరి 100కి 99 పక్కనే కోర్టు వెళ్ళండి, ఫ్యామిలీ కోర్టు మన రాజమండ్రి కనుక్కోండి. మిగిలిన దేశంలో ఉన్న అన్ని కోర్టుల గురించి చెప్పట్లేదు నేను. ఒక్క మన రాజమండ్రిలో ఉన్న ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళండి, ఎన్ని వస్తున్నాయి చూడండి విడాకుల కేసులు. మొన్న నేను విన్నాను, పెళ్ళైన నెలకే అప్లై చేశారు విడాకులకి. నెల ఎన్ని వస్తున్నాయి చూడండి. మరి పంచాయతీలు ఇంకెన్ని ఉన్నాయి? కొట్టాడని, తిట్టాడని, బంగారం అడిగాడని, టీవీ రిమోట్ దగ్గర కొంతమంది, నేను క్రికెట్ చూస్తుంటే అది సీరియల్ ఎట్టుకుందని కొట్టాడంట ఒకడు. సమాధానం, మీ కులపొడేనా బాబయ్య? ఏ కులపొడు బాబయ్య? మా కులపొడు బాబయ్య. పని కట్టుకొని చేసుకున్నావు, మా కులపొడే కావాలని. ఏం చేశాడు ఇప్పుడు మీ కులపొడు? కొళ్ళపొడి చేశాడు. మరి ఏమంటావు? సో కాబట్టి మంచి చెడ్డ మనం చూసే పర్సెప్షన్ మారాలి, మన కళ్ళతో చూసే విధానం మారాలి. అది మారితే నీకు మంచేదో చెడేదో క్లియర్గా అర్థమవుతుంది. పలానా వాళ్ళు అందరూ దొంగలేనట్టండి, పలానా ఊరోళ్ళు అందరూ దొంగలేనట్టండి, పలానా ఏరియా వాళ్ళు. ఇప్పుడు చూడండి, కడప అనగానే ఏమంటారు? కడప కర్నూలు అనగానే ఎవరు? ఫ్యాక్షనిస్టులు. రాయలసీమ అనగానే ఎవరట? ఫ్యాక్షనిస్టులా? బాంబులు వేస్తారా, కత్తులేసి తిరుగుతారా? అది అక్కడ ఉన్నాడు మా తమ్ముడు రాయలసీమోడే, మన విజయ్. ఉన్నాయేమో ఎతకండి బాంబులు కత్తులు అతని దగ్గర. విజయ్ ఎంత తెచ్చావా కత్తులు బాంబులు? చాలా మంచి కుర్రాడు, సాత్వికుడు, ఆ నోట్లోంచి మాటే రాదు. మరి పుట్టి పెరిగిందంతా కర్నూలులోనే, అక్కడ వాడే. ఏం చేద్దాం మరి? ఫ్యాక్షనిస్ట్ అన్నాం మనోని కూడా. విజయ్ ఫ్యాక్షనిస్ట్ విజయ్. అందరూ అలా ఉండరండి. కర్నూలులో, కడపలో, రాయలసీమలో నాకు తెలిసిన అన్నదమ్ములు చాలామంది ఉన్నారు. ప్రాణం పెట్టేస్తారు మన కోసం వాళ్ళు. నేను నిజం చెప్తున్నా. ఆ తమ్ముళ్ళు, అన్నయ్యలు, అక్కలు, చెల్లెమ్మలు నాకు చాలామంది తెలుసు. ఎన్నో మీటింగ్స్ చేశాను నేను అక్కడ, ఎన్నో మీటింగ్స్కి వెళ్ళొచ్చాను నేను రాయలసీమ ప్రాంతానికి. ప్రాణం ఇచ్చేస్తారు వాళ్ళు, ప్రేమిస్తే అంత ప్రేమిస్తారు వాళ్ళు. ఒక్క ఫోటో కోసం 3 గంటలు నిలబెట్టేశారండి జనాలు. అంత ప్రేమ చూపిస్తారు వాళ్ళు, చచ్చిపోతారు అవసరం అయితే, అంత ప్రేమ చూపిస్తారు. కానీ ఏమని ముద్ర ఇచ్చావు రాయలసీమ మీద? అమ్మ బాబోయ్ రాయలసీమ అండి, ఆ రాయలసీమ అంటే ఫ్యాక్షనిస్టులు అండి, బాంబులండి, కత్తులండి అన్నారు. అంటే ముద్ర, మీ మనస్సులో పడినటువంటి కొన్ని ముద్రల్ని ఇమ్మీడియట్గా ఏం చేయండి? చెరిపేయండి. అందులో కొట్టుకుపోకండి, నూతులో కప్పల్లాగా అందులో కొట్టుకుపోకండి. కొంచెం జ్ఞానాన్ని సంపాదించుకోండి, కొంచెం వివేకాన్ని సంపాదించుకోండి. మన చుట్టూతో ఉన్న వాళ్ళందరూ, అందుకే పెద్దలకు సామెత చెప్తారు, నల్లనివన్నీ నీళ్లు కాదు, తెల్లనివన్నీ పాలు కాదు. పరిశీలన చేసి నిర్ణయించుకోది నీళ్ళో పాలు అంటారు. కాబట్టి అందరూ మంచోళ్ళే అనుకున్నా గోతులో పడతావు, అందరూ చెడ్డోళ్ళే అనుకున్నా గోతులో పడతావు. సమాజంలో మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. కాబట్టి బాగా ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుణ్ణి అర్థం చేసుకునే క్రమంలో కూడా, దేవుణ్ణి అర్థం చేసుకునే కోణంలో కూడా మనం చాలా విషయాలు పరిగణనలోకి తీసుకోవాలి. ఇక్కడ మనం చూస్తే ఏమంటాడంటే ఈయన ఉపదేశాలు చేస్తూ అందరిని ఏం చేస్తున్నాడట? రెచ్చగొడుతున్నాడు. ఉపదేశాలు చేస్తూ అందరినీ దారి తప్పిస్తున్నాడు. యేసు ప్రభు వారి ఉపదేశాల వల్ల ప్రజలందరూ పాడైపోతున్నారు. ఇది వాళ్ళ పర్సెప్షన్. వాళ్ళు అలాగే చూశారు ఆయన్ని. యేసు ప్రభుని ఎలా చూశారు? అలాగే చూశారు. కొంతమంది మీ ఫేస్ చూడగానే అసహించుకుంటారు. ఎందుకో తెలుసా? ఎందుకో చెప్పనా? మీ ఫేస్ చూడగానే అసహించుకునేది, వాళ్ళకి ఎవరో మీ గురించి చెడ్డగా చెప్పారు అంతే, వాళ్ళు అది నమ్మారు అంతే. ఎప్పుడు కనబడినా నమ్మేశారు కాబట్టి ఇంక నేను చూడగానే ఏమనుకుంటారు? చెప్పండి, ఏమనుకుంటారు? చెడ్డోడు, చెడ్డది అనుకుంటారు. నీ జన్మలో నువ్వు నా విధానాన్ని మార్చలేవు. ఎప్పుడు వాళ్ళు నిన్ను జాగ్రత్తగా చూసి పరిశోధించి అర్థం చేసుకుంటారో అప్పుడు వాళ్ళ పర్సెప్షన్ మారుతుంది తప్ప అంతవరకు వాళ్ళ పర్సెప్షన్ మారనుగాక మారదు. గాసిప్స్ అంటారు, విన్నారా ఎప్పుడైనా? ఏంటవి? గాసిప్స్. ముఖ్యంగా సినిమా వాళ్ళ గురించి, క్రికెటర్ల గురించి, రాజకీయ నాయకుల గురించి, కొంచెం సమాజంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న సెలబ్రిటీల గురించి ఎప్పటికప్పుడు గాసిప్స్ ఏమవుతుంటాయి? రన్ అవుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. మీరు చదివేస్తారు, చదివేసి ఏమైపోతారు? చెప్పండి, ఏమైపోతారు? ఫిక్స్. ఏం చూసావు నువ్వు? ఏమైనా చూసావా? నీ కళ్ళ ముందు ఏమైనా కనబడిందా? మరి ఎలా నమ్మేసావు నువ్వు? యూట్యూబ్లో ఎవరో పెట్టారండి, ఫేస్బుక్లో ఎవరో పెట్టారండి, ఓహో
నాకు ఎవరో వాట్సాప్లో పంపించారండి, వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చిందండి. అంటే వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చేవన్నీ నమ్మేస్తావా? నమ్మేశానండి. ఇలా ఎన్ని నమ్మేస్తారో. అంటే ప్రజల్ని గలిబిలి చేయడానికి, ప్రజల్ని దారి తప్పించడానికి రకరకాల అబద్ధ ప్రచారాలు చేసి మంచిని చెడుగా, చెడును మంచిగా చూపించేటువంటి సమాజంలో మనం ఉన్నాం. యేసు ప్రభువును కూడా సమాజానికి అలాగే చూపించారు. చాలామంది యూదులు నమ్మేశారు దాన్ని. ఎందుకంటే అందరూ కళ్ళతో యేసుప్రభుని చూడలేదు, అందరూ యేసుప్రభు వారి బోధలు వినలేదు, అందరూ యేసుప్రభు చేసే అద్భుతాలు చూడలేదు, అందరూ యేసుప్రభు చేసే సూచక్రియలు చూడలేదు. కొంతమందికి విన్నారు. వింటున్నప్పుడట యేసుప్రభు గురించి చెడ్డ సమాచారం వచ్చేసింది వాళ్ళ చెవుల్లోకి. ఏమని చెప్పారు? అతడు కైసరకు పన్నివద్దు అంటాడు. ఇంకేమంటాడు? అతడు యెరూషలేములో తన చెడ్డ బోధన ఉపదేశిస్తూ అందరినీ రేపుతున్నాడు. ఇంకేం చేస్తాడు? యేసుప్రభు దుర్మార్గుడు, యేసుప్రభు మంచోడు కాదు. ఇలాంటి భావజాలాన్ని ఎప్పుడైతే ఆయన మీద నెగిటివ్ దృక్కోణంలో ప్రదర్శించడం మొదలుపెట్టారో చాలామంది నెగిటివ్గా తీసుకున్నారు. చాలామంది అదే అబద్ధాలు నమ్మారు, చాలామంది అదే మాయ మాటలు నమ్మారు. ఇంకంతే ఫిక్స్ అయిపోయారట, యేసుప్రభు మాకొద్దు, వీరిని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలేసి మరీ సిలువ వేయించారంటే మీరు ఆలోచన చేయండి. మీ పర్సెప్షన్ మార్చుకోకపోతే చాలామంది విషయంలో ఇలాగే మీరు ఏమవుతారు? మోసపోతారు, ఇలాగే మీరు నష్టపోతారు. అందుకే కనిపించే ప్రతిదాన్ని వెంటనే స్వీకరించకూడదు. అందుకే ఒక పద్యం కూడా ఉంటుంది, వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపగన్, కనికెల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతిపరుడు మహిళో సుమతి అని చిన్నప్పుడు సుమతి శతకంలో పద్యం చదువుకున్నాం మనం కదా. కాబట్టి ఇప్పుడు తొందరపాటు తగదు, దేనికైనా సరే తొందరపాటు తగదు. తొందరపడి ఒక అభిప్రాయానికి ఎప్పుడు రాకూడదు, తొందరపడి ఒక నిర్ణయానికి ఎప్పుడు రాకూడదు. అది బోధ విషయంలో కానివ్వండి, భక్తి విషయంలో కానివ్వండి, జ్ఞానం విషయంలో కానివ్వండి, ఎప్పుడూ తొందరపాటు పనికిరాదు, ఎప్పుడూ తొందరపాటు పనికిరాదు. ఆ తర్వాత రిగ్రెట్ ఫీల్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అపార్థం చేసుకున్నావా, తర్వాత నీ జీవితం అంతా బాధపడినా అర్థం చేసుకోవడానికి చాలా సమయం పట్టేస్తుంది, చాలా కష్టమైపోద్ది అర్థం చేసుకోవడం. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక చిన్న ఇన్సిడెంట్ మీకు చెప్తాను. అది నిజమా అబద్ధమో నాకు తెలియదు, కానీ నేను లోకంలో విన్న సంగతి చెప్తాను. ఒక ఆయన కొత్త కారు తెచ్చుకొని పెట్టుకున్నాడట. ఇలా ఒక పిల్లాడు ఏదో తెచ్చి గీతలు పెట్టేశాడు కారు మీద. తండ్రి చూసి ఇష్టం వచ్చినట్టు కొట్టేశాడు, చేతులు ఇరిగిపోయేలా కొట్టాడు పిల్లాడిని, చేతులు ఇరిగిపోయేలా కొట్టిన తర్వాత హాస్పిటల్ తీసుకెళ్లారు. 2 చేతులు ఇరిగిపోయినాయి, కొట్టలేసారు, అంతా అయిపోయింది. తర్వాత బాధపడ్డాడు, ఏదైనా చేసిన తప్పు కదా అనుకున్నాడు, ఏదో అయిపోయింది, మొత్తం మీద గట్టి కొట్టాడు. వాళ్ళ అమ్మ తీసుకెళ్ళినట్టుంది హాస్పిటల్. ఆ తర్వాత వచ్చి కారు చూసుకున్నాడు, పెయింట్కి ఇద్దామని చెప్పి కారు చూసుకున్నాడు, గీతలు పెట్టేశాడు కదా. మరి దాని మీద ఏమనుందంటే ఐ లవ్ యూ డాడీ అని ఉందట. ఏమనుంది కారు మీద? ఐ లవ్ యూ డాడీ అని ఉంది. ఐ లవ్ యూ డాడీ అని ఆ ప్రేమను ఎలా వ్యక్తపరచాలో తెలియక కొత్త కారు మీద గీతలు పెట్టేసినందుకు కొడుకుని కుక్కను కొట్టినట్టు కొట్టేసి చేతులు కొట్టేశాడు. ఇప్పుడు ఎంత ఏడ్చినా జరిగిపోయిందని వెనక్కి తెచ్చుకోలేడు, ఎంత కన్నీరు గార్చినా ఆ జరిగిపోయిన విషయాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకుని రాలేడు. అందుకే తొందరపాటు దేనికి పనికిరాదు. కొంచెం ఆలోచించాలి, కొంచెం ఆగాలి, పరిస్థితులన్నీ సమీక్షించిన తర్వాత అంతిమ నిర్ణయానికి రావాలి తప్ప తొందరపడి ఒక నిర్ణయానికి వచ్చేసి యేసు ప్రభువును దూరం చేసుకుంది యూద జాతి. ఎలా దూరం చేసుకుంది చెప్పనా? నేటికి యూదుల్లో చాలామంది యేసు ప్రభువుని నమ్మరు. ఎందుకు నమ్మరో తెలుసా? యేసు ప్రభు మరణించి తిరిగి లేవలేదు, యేసు ప్రభు సజీవుడు కాలేదు, యేసు ప్రభువుని శిష్యులు వచ్చి ఎత్తుకుపోయారు, శవాన్ని కనబడకుండా మాయం చేశారు అని ఎప్పటికీ యూదులు నమ్ముతున్నారు, ఎప్పటికీ నమ్ముతున్నారు. స్టిల్ మీరు నిజం కాదనుకుంటారా? నేను ఇజ్రాయెల్లో తిరుగుతున్నప్పుడు యూదులతో మాట్లాడుతూ ఒక యూదుడిని అడిగా, అసలు యేసు ప్రభు మీద నీ అభిప్రాయం ఏంటి సోదరా అని అడిగా. ఒక యూదుడిని, సంప్రదాయ యూదుడిని. అసలు యేసు ప్రభు క్రైస్తవుని చెప్తే ఉమ్మేస్తారు వాళ్ళు, అంటారు, మనం చూసి ఉమ్మేస్తారు వాళ్ళు, ఇష్టపడరు అసలు. నేను అడిగితే అతను ఏం చెప్పాడు తెలుసా? జీసస్ ఈజ్ ఎ ఫేక్ ప్రాఫిట్ అన్నాడు. ఎవరట? యేసు ప్రభు ఎవరట? నకిలీ ప్రవక్త అన్నాడు. నిజం. అతను మెస్సియా కాదా అని అడిగాను నేను. నో, నాట్ ఎట్ ఆల్ అన్నాడు. ఆయన మెస్సియా ఏంటి మరి అన్నాడు. మరి క్రిస్టియన్స్ అందరూ ఎందుకు ఆయన మెస్సియా అంటున్నారు? ఫులిష్ పీపుల్ అన్నాడు. దే ఆర్ ఆల్ ఫులిష్ పీపుల్, బుద్ధిహీనులాళ్ళు. ఇది యూదుడు ఇస్తున్న సాక్ష్యం. కావాలంటే ఏదో రోజు మిమ్మల్ని కూడా నాతో పాటు ఇజ్రాయెల్ తీసుకెళ్తాను, అడుగుదురు కానీ వెళ్ళి యూదుల దగ్గర తీసుకెళ్ళి, కమాన్ వెళ్ళు అడుగు, వాడిచ్చే సాక్ష్యం విను. ఏమనిస్తారు తెలుసా సాక్ష్యం? ఎప్పటికీ యేసుప్రభుని ప్రవక్తగా ఒప్పుకోరు, ఎప్పటికీ యేసుప్రభుని ఇజ్రాయెల్లో మెస్సియాగా ఒప్పుకోరు. ఆయన దేవుని కుమారుడు ఒప్పుకోరు. ఆయన మీకోసం నా కోసం ప్రాణం పెట్టాడు, యూదులారా నమ్మండి, ఒప్పుకోరు.
అసలు ఆయన లోకరక్షకుడే కాదంటారు, ఆయన మరణించలేదంటారు, సజీవుడై మూడవ దినాన్ని తిరిగి లేవలేదంటారు. ఎన్ని అబద్ధాలు మాట్లాడతారో ఆయన మీద. కారణం, ఒక విషపు చుక్క కుండెడు పాలను ఏం చేసింది? పాడు చేసి విషంగా మార్చింది. ఒక విషపు చుక్క కుండెడు పాలను విషంగా మార్చింది. ఇన్ ద సేమ్ సెన్స్ యేసు ప్రభు తిరిగి లేవలేదు, శిష్యులు వచ్చి ఆయన శవాన్ని ఎత్తుకుపోయి దాచేశారు, ఆయన శవాన్ని ఎత్తుకుపోయి దాచేసి తిరిగి లేచాడని అబద్ధాన్ని మాట్లాడారని ఈ ప్రధాన యాజకులు ఏదైతే సైనికులకు బాగా డబ్బులు ఇచ్చి ఒక అబద్ధాన్ని చెప్పించారో ఆ అబద్ధం నేటికి ప్రజల్లో వేళ్ళునుకుపోయింది, వ్యాపించిపోయింది. ఎప్పటికీ ఆ అబద్ధాన్నే ప్రజలు నమ్ముతున్నారు. గమనించాలి ప్రియమైన దేవుని సంగమా. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, తొందరపాటు తగదు, తొందరపాటు తగదు. నేను గతంలో కూడా చెప్పాను ఈ విషయాన్ని గురించి ప్రస్తావిస్తూ. 4 కుర్రాళ్ళు కూర్చున్నారు గోడ మీద, ఒక అమ్మాయి నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ 4గురిలో ఒకడు అన్నాడు, అది పెద్ద తేడారా అన్నాడు. ఏంటట? అది పెద్ద తేడా క్యాండిడేట్ రా అన్నాడట. ఒకడన్నాడు, వాడు చూశాడా, చూడలేదా, నిజమా, అబద్ధమా, నిజంగానే అమ్మాయి అలాంటిదా, ఏమీ ఆలోచించలేదు. మిగిలిన 3 చూపులు మార్చేసుకున్నారు. ఏం మార్చేసుకున్నారు? చూపులు మార్చేసుకున్నారు, ఆలోచనలు మార్చేసుకున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి నడుచుకుంటూ వెళ్తుంది. ఎలా చూస్తున్నారు అమ్మాయిని? ఒక వేశ్యలాగా, ఒక వ్యభిచారిలాగా, ఒక నీచురాలిలాగా, ఒక దుర్మార్గురాలిలాగా. పర్సెప్షన్ మారిపోయింది. విషపు చుక్క పడిపోయింది, 4గురిలో పడిపోయింది విషపు చుక్క. ఈ 4గురిలో ఒకడు వేసాడు ఒక విషపు చుక్క. అందరూ అదే దృష్టితో చూస్తున్నారు. కానీ ఒకరోజు వాళ్ళకి తెలిసినటువంటి భయంకరమైన చేదు ఏంటంటే ఆ అమ్మాయికి నోరు లేదు, చెవులు వినబడవు. ఆ అమ్మాయి పుట్టుకతోనే మోగది, పుట్టుకతోనే చెవిటిది, అవిటిది. సింపుల్గా అనేశారు. ఏమని? ఏమని? తేడా. ఆమెగా తేడా, మీరు తేడా, ఇలాగ అన్నోళ్ళు తేడా. సో ఇప్పుడు తర్వాత ప్రయోజనం ఏముందండి? పశ్చాత్తపడితే స్టేట్మెంట్ పాస్ చేసావుగా, నీతో పాటు ఊరుకున్నావా, అందరికీ పబ్లిసిటీ చేసావుగా, ఇప్పుడు ఏడిస్తే మళ్ళీ అది వెనక్కి వస్తుందా? స్టేట్మెంట్ బ్యాక్ చేసుకోగలవా? అందుకే అంటారు పెద్దలు, కాలు జారినా తీసుకొచ్చేమో కానీ నోరు జారితే తీసుకోలేమురా బిడ్డ, జాగ్రత్త అంటారు. బైబిల్ చెప్తుంది అలాగా, పెద్దలు కదా, బైబిల్ చెప్తోంది. బైబిల్ చెప్తోంది జాగ్రత్త. మాట పాస్ చేసే ముందే జాగ్రత్త. నోటికి కళ్ళెం పెట్టుకో అంటాడు, నోటికి చిక్కం పెట్టుకో. ప్రతి మాటకి దేవుడికి లెక్క చెప్పాలంటాడు. ఈ స్టేట్మెంట్ పాస్ చేసే ముందే ఆలోచించి పాస్ చేయి. స్టేట్మెంట్ బయటికి వెళ్ళిపోతుంది. వన్స్ బయటికి వెళ్ళిపోయింది, నీకు తెలియని స్టేట్మెంట్ అది. నీకు తెలుసా? చాలామంది అండి, 199 మంది తెలిసి మాట్లాడరండి, తెలియకుండానే మాట్లాడేస్తుంటారు. ఏంటో మరి జబ్బు, నాకు అర్థం కావట్లా. తెలిసి మాట్లాడితే బోన్ మంచిదే, తెలియకుండా పాస్ చేస్తుంటారు స్టేట్మెంట్లు, తెలియకుండా ఇచ్చేస్తుంటారు స్టేట్మెంట్లు, తెలియకుండా సమాజాన్ని నాశనం చేస్తుంటారు, తెలియకుండా సమాజంలోకి దరిద్రాన్ని చొప్పించేస్తుంటారు. సో దానివల్ల ఎంత నష్టం జరుగుద్దో, దానివల్ల ఎన్ని ఘోరాలు జరుగుతాయో, ఎన్ని నేరాలు జరుగుతాయో అలాంటి స్టేట్మెంట్ల వల్ల. అప్పుడు చాలా తప్పు, అది చాలా తప్పు. ఇప్పుడు యేసు ప్రభు గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఉందో, అనేకులు రక్షణ పొందకుండా ఆ స్టేట్మెంట్ ఏం చేసింది? అడ్డుకట్టలు వేసింది. సాతాను వేసిన విషపు చుక్క అనేక మంది సత్యానికి దగ్గర కాకుండా చేసేసింది. అనేక మందికి తెలీదు. చూడండి, అప్పుడప్పుడు మనం చిన్న షార్ట్ బిట్ చూసి డిసైడ్ అయిపోతామండి. దానికి మళ్ళీ ఏం చెప్తాం తెలుసా? అన్నం అంతా ఉడికిందో లేదో తెలుసుకోవడానికి పెట్ట ఓ మెతుకు చాలా. అన్నింటికి అదేనా సూత్రం? అన్నింటికి అదే సూత్రమా ఏంటి? లెక్కలన్నీ రావక్కర్లేదు, ఒక లెక్క వస్తే చాలు, అంతేనా? అంతేనా? ఎక్కలన్నీ రావక్కర్లేదు, ఒక ఎక్కం వస్తే చాలు. ఒక ఎక్కం వస్తే మొత్తం ఎక్కలు వచ్చేసినట్టే, ఒక లెక్క వస్తే మొత్తం లెక్కలు వచ్చేసినట్టే, ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తే మొత్తం సైన్స్ అంతా వచ్చేసినట్టే, అంతేనా? మరేంది? ఒక మెతుకు పట్టుకుంటే అన్నం ఉడికిపోయిందో లేదో తెలిసిపోయినట్ట. అలాగే ఒక మనిషిని ఒక క్షణం చూసి ఫిక్స్ చేస్తావు, ఇంకా అదే ఫిక్సా? చెప్పండి. తప్పండి. ఎందుకంటే మనిషి ఎమోషనల్ బీయింగ్. ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణంలో ఎలా ఉంటాడు ఎవరికి తెలీదు. కోప్పడినంత మాత్రాన జీవితం అంతా కోప్పడతా ఉంటాడు అనుకుంటే పొరపాటు. ఉదాహరణకి యేసుప్రభు వారిని చూడాలనుకున్నప్పుడు కొరడా పట్టుకుని దేవాలయంలో రోకలు మార్చేవారిని, పావురాలు అమ్మేవారిని, వారి బల్లలు పడగొట్టి చెదరగొడుతున్న సందర్భాన్ని మాత్రమే చూసామనుకోండి. ఇప్పుడు యేసుప్రభు కోపిస్తాడు. యేసుప్రభు ఎప్పుడు కొరడా పట్టుకునే ఉంటాడు. యేసుప్రభుకి ఆవేశం ఎక్కువ. యేసుప్రభు బల్లలు పడగొట్టేస్తుంటాడు. యేసుప్రభు గోవులు అమ్మవారిని, రోకలు మార్చేవారిని చెదరగొట్టేస్తుంటాడు. దట్ ఈజ్ జీసస్. అంతేనా? అదేనా జీసస్ అంటే? చెప్పండి. అదా జీసస్ అంటే? ఆ వన్డే మాత్రమే అది. ఆయన సాత్వికుడు, దీన మనస్సు గలవాడు. ఆ వన్డే కోప్పడ్డాడు. అది ఎందుకు? నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపుటిలుగా చేశారు, దేవుని ఇంటిని దొంగల గుహగా మార్చారు. ఆ ఒక్క పాయింట్లోనే ఆయన కోప్పడ్డారు తప్ప నిత్యం ఆయన కోపించేవాడు కాడు. నిత్యం ఆయన కొరడా పట్టుకునేవాడు, కరుణామయుడైన, దయామయుడైన. ఆ ఒక్క సందర్భాన్ని తీసుకుని ఎస్ దిస్ ఈజ్ జీసస్
ఫైనల్ ఏంటది? ఫైనలా? ఇప్పుడు నిన్ను గురించి అర్థం చేసుకోవాలంటే ఒక రోజులో నువ్వు ఎలా ఉంటావో దాన్ని బట్టి నిన్ను డిసైడ్ చేసేయచ్చా? చెప్పు, డిసైడ్ చేసేయచ్చా? నువ్వు ఆ టైంకి ఎలా ఉంటావు ఒక్కోసారి చెప్పలేం. ఒక్కసారి మనం కూడా చిరాకుగా ఉంటాం. అప్పుడు కానీ ఎవరైనా విసిగిస్తున్నారు అనుకోండి ఒకలా రియాక్ట్ అవుతాం. ఒకసారి హ్యాపీగా ఉంటాం, అప్పుడు ఏం విసిగించినా పెద్ద పట్టించుకోం కదా. ఒకసారి ప్రశాంతంగా ఉంటాం, ఒకసారి ఏమో చికాకుగా ఉంటాం. ఎండాకాలం ఒకలాగా ఉంటాం, మిట్ట మధ్యాహ్నం పూట. శీతాకాలం ఒకలాగా ఉంటాం, వర్షాకాలం మరోలా ఉంటాం. పని జరిగితే ఒకలా ఉంటాం, పని జరగకపోతే మరోలా ఉంటాం. ఆకలేసినప్పుడు ఒకలా ఉంటాం, కడుపు నిండిన తర్వాత ఒకలా ఉంటాం. అవునా కదా? పనిలోంచి వచ్చిన వెంటనే చూశారనుకోండి ఆయన్ని, మహానుభావుడిని సిర్రెత్తుకొచ్చి ఉంటాడు. అలాంటప్పుడు పిల్లలు కూడా మాట్లాడరు, మా నాన్న ఇప్పుడు వచ్చాడు పనిలోంచి, మౌనంగా ఉండాలి. ఎందుకు? అలిసిపోయి వచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయకూడదు, ఏమనకూడదు, కామ్గా ఉండాలి, కూల్గా ఉండాలి. కాసేపు మంచినీళ్ళు తాగి స్నానం చేసి కొంచెం భోజనం చేసి ప్రశాంతంగా కూర్చుంటాడు. అప్పుడు మీదకి తొక్కునేవాడు. ఇప్పుడు అలా కాకుండా వచ్చి రాగా అని జుట్టుపట్టు పీకారనుకో, 4 పీకుతాడు. ఎందుకంటే చిరాగ్గా ఉన్నాడు. ఇప్పుడు చిరాగ్గున్న ఆ సన్నివేశాన్ని మొత్తం జీవితానికి అప్లై చేస్తామా? చెప్పండి మీరు. కాదు కదా. సో అలాగే ఏ సంఘటన జరిగినా, ఎవరు ఏం మాట్లాడినా, అది బోధైనా బ్రతుకైనా ఏదైనా సరే, వెంటనే ఒకటి తీసుకుని ఒక మెతుకు తీసుకున్నాం మొత్తానికి పెట్టేసాం. మెతుకు తీసుకుని మొత్తానికి అంటించేస్తావా? తప్పది. అన్ని సందర్భాల్లో ఆ సూత్రాలు సెట్ అవ్వ. ఏ సూత్రం ఆ సూత్రమే. ప్రతి సూత్రం ఒకే సూత్రం కాదు. ఏ ఫండమెంటల్ నాలెడ్జ్ ఆ ఫండమెంటల్ నాలెడ్జే. అర్థమవుతుందా? మారుతుంది. అలాగే యేసుప్రభు వారిని కూడా వాళ్ళు అర్థం చేసుకునే కోణం మారడం వల్ల నేటికి యూదులు ఏం కరువయ్యారు? దేనికి దూరం అయ్యారు? క్రీస్తుకు దూరం అయ్యారు, రక్షణకు దూరమైన నశిస్తున్నారు, సత్యానికి దూరమైన నశిస్తున్నారు. ఇప్పుడు కూడా ఈ సమాజాన్ని చూడండి. యేసుప్రభు ఎవరు? కులం తక్కువ దేవుడు అంటాడు ఒకడు వచ్చి. ఎవరు దేవుడట? యేసుప్రభు ఎవరు దేవుడట? కులం తక్కువ దేవుడా? ఎవడు రాశాడు అలాగని? ఎక్కడుంది అలా అని? అంటే వీళ్లలో ఉన్న పైత్యాన్ని ప్రదర్శించడానికి కులం ఎక్కువ వాళ్ళ దేవుడు వేరు, కులం తక్కువ వాళ్ళ దేవుడు వేరు అని ఒక నీచమైన భావజాలాన్ని ప్రదర్శించారు. దేవుడి కులం ఏంటి అసలు? దేవుడి కుల వివక్ష ఏంటి అసలు? ఇప్పుడు నువ్వు రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి కొట్టుకుంటున్నావు. ఇప్పుడు ఆ కులం తక్కువ దేవుడు వచ్చి హాస్పిటల్ తీసుకెళ్తే వెళ్ళవా? అదిగో తమ్ముడు అంటుంటే సిగ్గు లేకుండా వెళ్తారట. అవసరం అంతే మరి. రక్తం కావాలి అర్జెంట్, ఎవరిచ్చినా తీసుకుంటావు. బాబు మీరు ఏమిట్లు అంటావా? రక్తం ఇచ్చేటప్పుడు ఏమనవు. ఎందుకన్నావు? నీకు బ్లడ్ కావాలి ఇప్పుడు అర్జెంట్. అలాంటిది ఏమన్నది, ఇంకా తీసుకోవడమే చచ్చినట్టు. ఆకలి కులం ఎరగదు, రుచి కూడా ఎరగదట. విచిత్రం. ఆకలి రుచి ఎరగదు, నిద్ర సుఖం ఎరగదు. నిజమే. బాగా ఒక వారం రోజులు నిద్ర లేదనుకోండి, ఇక్కడ పడుకుంటారు మీరు. పరుపు ఉందా, దిండు ఉందా, ఏసీ ఉందా, రూమ్ బాగుందా, ఇలాంటివి ఏమి ఉండవు. బాగా వారం రోజులు నిద్రలేండి, ఇక్కడ దాకేది ఆ మెట్ల మీద పడుకుంటారు వీళ్ళు. పడుకోవడానికి జాగా ఉంటే చాలు. పాపం అప్పుడప్పుడు రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ మీద చూస్తుంటాం. గొప్పోళ్ళే, కానీ ఏం చేస్తారు? రాత్రంతా వేచి చూసి నిద్ర లేక ఎక్కడైనా చిన్న ప్లేస్ దొరికితే అక్కడ పడుకుని పోతారు. ఒక్కోసారి ట్రైన్లో ప్లేసులు దొరకవు, అంత కిక్కిరిసిపోయి ఉంటుంది. కాలు పెట్టడానికి కూడా అవకాశం ఉండదు. అందరినీ అందులో కూరేసి ఉంటారు. ఒకసారి రిజర్వేషన్ దొరకదు, కానీ ప్రయాణం చేయాలి, తప్పదు, అర్జెంట్. ఏది దొరికితే ఎక్కేద్దామని వెళ్తాడు. ఏదో దొరికింది ఎక్కేసాడు. ఓ పక్క బ్యాగ్, ఓ పక్క కూరుతున్నారు, అగ్గిపెట్లు పొలలో ఉన్నట్టున్నారు నిండారుగా. ఇటు వెళ్ళాలంటే కుదరదు, అటు వెళ్ళాలంటే కుదరదు, ఇటు వెళ్ళడానికి ఉండదు. అలా ఉండాలి. కాళ్ళు నొప్పులు వస్తూ ఉంటాయి. అప్పుడు అందరి వైపు చూస్తుంటారు, ఎవడైనా లేస్తాడా, ఎవడైనా దిగుతాడా, సీటు దొరుకుతుందా. ఒకవేళ ఎవడో ఇంత ఇచ్చాడు అనుకుందాం, ఇంత కొంచెం అంటే అలా కొంచెం జరిగాడు, పుణ్యాత్ముడు మన దృష్టిలో. ఇప్పుడు అతను దేవుడు, అయ్య బాబాయ్. ఆ కొంచెం మొక్క ఇచ్చాడు అనుకోండి, ఆ కొంచెం మీద సీట్లో సగం పడద్ది, సగం కింద ఉంటుంది, సగం దాని మీద ఉంటుంది. ఆ సగం పెట్టుకొని అమ్మయ్యా అనుకొని వెనక ఏది దొరుకుతుంది అలా పెట్టుకొని ఆ బ్యాగే తల కింద పెట్టుకొని అలా నిద్రపోతాం. ఏసీ కావాలి ఇప్పుడు. మీ ఆవిడ ఇచ్చిన కర్రీ చేసారు అలా. అందుకే అన్నారు, నిద్ర సుఖం ఎరుగదు, ఆకలి రుచి ఎరగదు. అర్థమైందా? సో కాబట్టి సందర్భాలు అర్థం చేసుకుంటే మనకు అర్థమవుతాయి. తొందరపాటు తగదు, తొందరపడద్దు. ఎవరి విషయంలో అయినా సరే తొందరపడితే చాలా కోల్పోతాం, తొందరపడితే చాలా దూరం చేసేసుకుంటాం, తొందరపడితే చాలామందిని కోల్పోతాం. అందుకన్నాడు, ప్రేమతో సత్యం చెప్పండి, ప్రేమతో గెలవండి, ప్రేమతో సాధించండి, ప్రేమతో సంపాదించండి. ఒకే ఒక జీవితం మళ్ళీ కావాలనుకుంటే వస్తుందా? ఇది
రాదు. నువ్వు ఎంత ట్రై చేసినా మళ్ళీ నీకు లైఫ్ రాదు. దిస్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ లైఫ్. వీ హ్యావ్ ఏ లైఫ్. అంటే అసలు నాకు జీవితం ఉందంటేనే ఎంత ఆనందంగా ఉందో నాకు. మీరు మీకు 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 అబద్ధం, నాకు నిజం. ఏదైనా శ్మశానం దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు సమాధుల వైపు తేరి చూస్తానండి. ఎందుకు అలా తేరి చూస్తానో తెలుసా? ఒకప్పుడు నాలాగే లైఫ్ లీడ్ చేసిన వ్యక్తులు వీళ్ళు. ఏం లీడ్ చేసిన వాళ్ళు? లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి ఏం లేదు చెప్పండి. నో లైఫ్. కానీ నాకు లైఫ్ ఉంది. ఎవరు అదృష్టవంతులు చెప్పండి? నేను అదృష్టవంతుని, అదృష్టవంతురాలివి. అందుకే బైబిల్ అంటుంది ప్రసంగ గ్రంథంలో, బ్రతికున్న సింహం చచ్చిన సింహం కంటే బతుకున్న కుక్క మేలయ్యా అన్నాడు. నిజమా కదా? చచ్చిన సింహం కంటేనట ఏది మేలట? బతుకున్న కుక్క మేల. ఎందుకంటే దానికి లైఫ్ ఉంది. లైఫ్ ఉండడమే పెద్ద అదృష్టం, పెద్ద ఆనందం, పెద్ద సంతోషం. ఇప్పుడు నాకు జీవితం ఉందండి. ఇప్పుడు నాకు జీవితం ఉంది, నేను జీవించి ఉన్నాను. చాలు. ఇది చాలు నాకు. అక్కడ జీవితం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, కోల్పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కదా. సో కాబట్టి జీవితం ఉన్నప్పుడు జీవించండి సంతోషంగా, జీవించండి ఆనందంగా. మీరు ఎప్పుడైనా సరే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, కారు కొనుక్కున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఇల్లు కట్టుకున్నప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, ఉద్యోగంలో ప్రమోషన్ వస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, పరీక్షలో పాస్ అయితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, వ్యాపారంలో లాభాలు వస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఎదురు చూడకండి. నేను చెప్పనా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి? ఉదయం లేవగానే అమ్మయ్యా లేచా. ఏంటది? అమ్మయ్యా ఏం చేశా? లేచినందుకు కూడానా? చాలామంది లేవలేదు. నిజమిది. చాలామంది ఏమవ్వలేదు? లేవలేదు, పడుకున్నారు. కానీ ఏమయ్యారు? శాశ్వతంగా పడుకున్నారు. లేవలా. కానీ నేను ఏం చేశా? లేచా. హ్యాపీయా కదా? జీవించి ఉన్నాను కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. బ్రతుకుతున్నానయ్యా, రక్షణ పొందానయ్యా, సత్యంలో ఉన్నానయ్యా, నీ పని చేస్తున్నానయ్యా, నీ మీద ఆధారపడ్డానయ్యా, నీ మాటలను బట్టి నా బ్రతుకు మార్చుకున్నానయ్యా, నీలో వర్ధిల్లుతున్నానయ్యా. చాలయ్యా ఈ జీవితానికి. ఏమైనా ఇస్తే నువ్వు ఇవ్వు, ఏమైనా తీసుకుంటే నువ్వు తీసుకో, ఎలా నడిపిస్తావో అలా నడిపించు. కానీ పరలోకానికి మాత్రం నన్ను దూరం చేయకు. మరణానంతరం నీ సన్నిధిలో ఉండాలయ్యా, నీ కొరకు బ్రతకాలయ్యా, నీ చిత్తాన్ని నెరవేర్చాలయ్యా. ఈ జీవితం నీదయ్యా నా తండ్రి, నీది. చాలు. ఈ జీవితానికి నువ్వు ఏమిస్తే అదే చాలు. ఐఎమ్ హ్యాపీ అనుకుని బ్రతకటం మొదలుపెట్టు. చాలా బాగుంటుంది లైఫ్. అసలు లైఫ్ ఉండడమే గొప్ప అడ్వాంటేజ్. ఒకసారి చచ్చిపోయిన వాళ్ళని చూడు, వాళ్ళు ఏం సాధించలేరు. ఇంకా వారు ప్రేమింపరు, పగబెట్టుకున్నారు. భూమి మీద వారికి ఎందులోనూ ఏమీ లేదు, పాలిభాగం లేదు. కానీ నువ్వెంత అదృష్టవంతుడివి, ఎంత అదృష్టవంతురాలివి. యు హ్యావ్ ఎ వండర్ఫుల్ లైఫ్. దాన్ని అందంగా మలుచుకో, ప్రభువును ఆనందించు, ప్రభువులో సంతోషించు. ఒక పర్సెప్షన్ ఊహించేసుకుని దానికి గురైపోయి లాక్ అయిపోకు. సంఖ్యలు తెంచుకుని బయటికి రా. గగనతలంలో విహరించే పక్షిలాగా ప్రపంచాన్ని చూడు, నేర్చుకో, సహించు. దేవుని దీవెనలతో నింపబడు, దేవుని ఆశీర్వాదాలతో నింపబడు. అలాంటి ధన్యకరమైన స్థితి దేవుడు నీకు, నీ కుటుంబానికి సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. ఈ వాక్యం మీ హృదయాల్లో ఫలించాలి, మీరు ఫలించాలి, మీ కుటుంబాలు దీవించబడాలి, మీరు దీవించబడాలి. దయచేసి అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. నేను మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ విశ్వాసంలో భాగ్యవంతులైన వారందరి కొరకు ప్రార్థిస్తున్నాను. లైవ్లో వీక్షిస్తున్న వారి కొరకు ప్రార్థిస్తున్నాను. దయచేసి అందరూ కూడా నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడైన మా దేవ తండ్రి, మీ సేవకుడినైనా నన్ను నిలబెట్టుకొని నా ద్వారా మీ పిల్లలతో మాట్లాడినందుకు స్తోత్రం తండ్రి. ప్రభా, మీ కుమారుడైన క్రీస్తును రక్షకుడిగా కలిగి ఉన్న మా జీవితాలు ధన్యమైనవి. మేము ఎంతో గొప్ప స్థితిలో ఉన్నాం. మమ్మల్ని ఇంత గొప్ప స్థితిలో నిలబెట్టినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబాన్ని కట్టండి, నిలబెట్టండి. ప్రతి కుటుంబానికి మీ చేయూతనందించండి, మీ సహకారాన్ని దయచేయండి, మీ సహాయాన్ని పంపించండి, మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచండి. ప్రభువా, మీరు విడువని దేవుడు, ఎడబాయిన దేవుడై ఉన్నారు తండ్రి, జీవము గల దేవుడై ఉన్నారు తండ్రి. బిడ్డలందరికీ మీ కృపను తోడుగా ఉంచమని ప్రభు ఇంకను సంఘాన్ని ఆశీర్వదించి ఈ పట్టణంలో, రాజమండ్రి పట్టణం అనేక మందిని సత్యంలో నిలబెట్టి నడిపించడానికి మీ సహాయమును మాకు పంపించమని, వస్తున్న బిడ్డల్ని ఇంకా అనేక మందిని తోడుకొని రమ్మని, సత్యవాక్యంలో నిలబెట్టి నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తాం. ప్రభువా,
ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలు ఇంకా ఘనంగా జరిపించమని వేడుకుంటాం. యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ వద్ద నుండి జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక.